వాయిస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగం డైరీలో 7 రకాల నూతన ఉత్పత్తులు ప్రారంభం. వినియోగదారులకు మరింత చేరువ అవటం కోసం సంగం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర వెల్లడి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రెండో రోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ వెల్లడి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు భారీ ర్యాలీ. కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. ప్రభుత్వంపై అరవింద్ బాబు ఆగ్రహం. సంగం డైరీ ఆధ్వర్యంలో 7 రకాల సాంప్రదాయ నూతన ఉత్పత్తులను బుధవారం గుంటూరులో ఆవిష్కరించామని సంగం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర అన్నారు. వినియోగదారులకు మరింత చేరువ అవటం కోసం సంగం డైరీ పాటుపడుతుందన్నారు. సంగం డైరీ పార్లర్ల నిర్వాహకులకు, డిస్ట్రిబ్యూటర్లకు అధిక లాభాలు వచ్చే విధంగా కృషి చేస్తున్నామన్నారు. సహకార రంగంలో ఉన్న ఏకైక డైరీ సంఘం డైరీ అన్నారు. ప్రభుత్వాల దయా దక్షిణాల్య మీద సంగం డైరీ ఆధారపడి లేదన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పాల ఉత్పత్తులు విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల అధికారులు డైరీలపై దాడులు చేస్తున్నారని, సంగం డైరీలో పరిశీలకులకు అధికారులు ఎప్పుడైనా రావచ్చన్నారు. 1970లో ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని సంగం డైరీని స్థాపించామన్నారు. ఎన్నో డైరీలకు భిన్నంగా మార్కెట్లో సంగం డైరీ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వం తరపు నుండి ఎలాంటి సహకారం లేకపోయినా సంగం డైరీ లాభాలతో నడుపుతున్నామని ధీమా వ్యక్తం చేశారు. మేము మార్కెట్లో తీసుకురావడం జరిగింది. వినియోగదారుల యొక్క అభిరుచులకు అనుగుణంగా కొత్త ఉత్పత్తుల్ని స్వీట్స్లో, బేకరీ, అలాగే 200 గ్రామ్ కర్డ్, కప్పు, పౌచ్ 2 కూడా మేము మార్కెట్లోకి ఈరోజు తీసుకొస్తా ఉన్నాం. సంగం డైరీ యొక్క లక్ష్యం ఒకటే, నాణ్యమైన ఉత్పత్తుల్ని వినియోగదారులకు అందించాలి అనేది మా లక్ష్యం. సహకార రంగంలో ఏర్పాటు చేయబడిన ఈ సంగం డైరీ 46 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర సంగం డైరీకి ఉంది. 1977లో సంగం డైరీని ఏర్పాటు చేస్తే ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని సహకార రంగంలో ఎన్నో డైరీలు ఒడిదుడుకులు ఎదుర్కొన్న సంగం డైరీ
ప్రభుత్వం మాకు సహకరించకపోయినా ఇబ్బందులు కలగజేసినా కూడా వాటిని అధిగమించి గత సంవత్సరం మేము 1600 కోట్ల టర్నోవర్ని మేము సాధించడం జరిగింది. నిరంతరం కొత్త ఉత్పత్తుల్ని మేము మార్కెట్లో తీసుకొస్తా ఉన్నాం. వినియోగదారులు ఏదైతే కోరుకుంటా ఉన్నారో అన్ని రకాల వినియోగదారులు వయసుతో సంబంధం లేకుండా నిమిత్తం కాకుండా ప్రతి ఒక్క వినియోగదారుడు యొక్క అభిరుచికి అనుగుణంగా మేము ఉత్పత్తుల్ని మార్కెట్లో తీసుకొస్తా ఉన్నాం. ఇవాళ మేము సంగం స్వీట్స్ అనేది ఒక ప్రత్యేకమైన బ్రాండ్ కింద సంగం డైరీలో డైరీ ఉత్పత్తులతో పాటు ఈ స్వీట్స్ని కూడా మేము మార్కెట్లో తీసుకొచ్చాం. మేము కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరి ఇంట ప్రతి ఒక్కరి ఆనందంలో సంగం డైరీ భాగస్వామ్యం కావాలని. ఎలా పాలు ఉత్పత్తుల ద్వారా ప్రతి ఇంట్లో మేము భాగస్వామ్యం అయ్యామో ప్రతి ఇంట్లో ప్రతి ఆనందంలో కూడా సంగం డైరీ భాగస్వామ్యం కావాలి అనే ఉద్దేశంతో ఇవాళ సంగం స్వీట్స్ సాంప్రదాయకమైన మిఠాయిల్ని సంగం బ్రాండ్తో మేము మార్కెట్లో తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే ప్రతి వేడుకలో కూడా సంగం స్వీట్స్ని వాడాలి అని చెప్పి నాణ్యతా ప్రమాణమైన స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేయబడిన సంగం స్వీట్స్ని వినియోగించాలని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సంగం డైరీ కోరుకునేది ఒకటే, మా ఆదాయాలు పెరగడంతో పాటు మాతో అనుసంధానమైన పాల ఉత్పత్తిదారులు కానీ ఏజెంట్లు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, సంఘం ఉత్పత్తులు అమ్మే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష సహాయ కేంద్రానికి విశేష స్పందన లభిస్తుంది. వరుసగా రెండో రోజున వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 55 మంది రోగులు వచ్చి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. బుధవారం 18 మంది పేర్లను నమోదు చేసుకున్నారు. పలు జిల్లాల నుంచి వచ్చిన రోగులను ఆశా ఆరోగ్య కార్యకర్తలు సహాయ సమాచార కేంద్రానికి తీసుకుని వస్తున్నారు. 2 రోజుల్లో 73 మంది రోగులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన సహాయ సమాచార కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రోగులను తీసుకువచ్చిన ఆశా ఆరోగ్య కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. రోగులను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఎన్ వేణుగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు హెచ్డిఎస్ వైస్ చైర్మన్ ముస్తఫా సహకారంతో ఆసుపత్రిలో జగనన్న ఆరోగ్య సురక్ష సహాయ సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఆశా సర్జని పాల్గొన్నారు. ప్రసన్న కుమారి అండి, మార్నింగ్ పిహెచ్సి నుంచి వచ్చాము. కొల్కర్ మండలం పెడపర్రు. ఆయనకి కొంచెం ఆయాసంగా ఉంటే అక్కడ ఏం చెప్పారు డాక్టర్ గారు? గుంటూరు వెళ్ళమన్నారు. పెట్రోల్ రాశారు, గుంటూరు తీసుకెళ్ళి. ఎలా అక్కడి నుంచి ఎట్లా వచ్చారు? బస్కి వచ్చింది. జగన్ సర్వీస్కి వెళ్తే మోకాళ్ళకి ఆపరేషన్ చేయాలని డాక్టర్ గారు గుంటూరు పంపించారు. ఎక్కడ కూడా డాక్టర్ గారు ఆరోగ్యశ్రీ మిత్ర పథకం కింద ఆరోగ్యశ్రీ జగన్ పథకం కింద చూసి డాక్టర్ గారు పంపించారు. బాగున్నది, బాగా చేస్తున్నారు, మంచి పేరు చేస్తే జగన్ మంచి ప్రభుత్వం బాగుంది. టచ్ చేయకూడదు. మరీ గందరగోళంగా ఉంది కానీ నిన్ను పెట్టాలి. ఆశా వర్కర్ ఓకే అమ్మా. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ నిన్న మనం ఈ కేంద్రాన్ని స్థాపించడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద డాక్టర్ల ఇంటికి వెళ్ళి
విలేజ్కి వెళ్ళి అక్కడ విలేజ్ డాక్టర్లు, అక్కడ ఉన్న పిహెచ్ డాక్టర్లు, వాళ్ళు అక్కడ ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్లు అందరూ కలిసి వైద్య రంగంలో వైద్యంలో రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరున్నారు అనేది ఇంటింటికి సర్వే చేసి, అలాగనే ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని ప్రజలకి ఏ రోగాలు ఉన్నాయి, వాళ్ళకి ఏ జబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఎలా శస్త్రచికిత్స చేయాలి, అది వైద్యం అందించాలన్న దాంట్లో ఒక సూపర్ స్పెషాలిటీ టీంని కూడా తీసుకొని వెళ్ళి ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. ఆ క్యాంపుల్లో ఐడెంటిఫై చేసిన రోగుల్ని ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడం జరుగుతూ ఉంది. మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 4000 మంది పైచిలకు డాక్టర్ పేషెంట్ని వాళ్ళ గుంటూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ, బాపట్ల జిల్లా, అలాగే నరసరావుపేట, పొదిలి, కనిగిరి చాలా దూరాల నుంచి కూడా ఇక్కడికి రెఫరల్ గా వస్తున్నారు. డిఫరెంట్ డిపార్ట్మెంట్లు, ఎస్పెషల్లీ కార్డియాలజీ కానీ, ఆర్థోపెడిక్స్ కానీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, చాలా పలు స్పెషాలిటీ విభాగాలకు కూడా ప్రజల్ని పంపించడం జరుగుతూ ఉంది. సో చాలా మంది దాదాపు 4000 పైచిలకు రోగుల్ని గుర్తించేసి వాళ్ళకి స్పెషాలిటీ వైద్యం కోసం వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడానికి ఆరోగ్య కార్యకర్తల బృందం అయితే రెడీగా ఉంది. ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ లో ఉన్న కోఆర్డినేటర్స్ కూడా దీన్ని నోటిఫై చేసి వాళ్ళందరినీ కూడా డిఫరెంట్ హాస్పిటల్స్ కి, వాళ్ళకి నచ్చిన హాస్పిటల్స్ పంపిస్తా ఉంది. అలానే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పంపిస్తా ఉన్నారు. వాళ్ళకి సౌకర్యం కోసం, వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉండడం కోసం మన నిన్ననే ఇక్కడ జగనన్న ఆరోగ్య సురక్ష కేంద్రం సమాచార కేంద్రం లాగానే ఇక్కడ మనం ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ ఒక డాక్టర్ని, ఒక డిఈఓని, ఒక ఆరోగ్య మిత్రాన్ని, ఒక ఫార్మసీ వాళ్ళని, ఒక ఆర్ఎంఓ గారిని కూడా ఇక్కడ ఉంచేసేసి ఇక్కడ మెడిసిన్స్ కూడా సప్లై చేస్తా ఉన్నాం. సో ఇక్కడ పేషెంట్లు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇది మనం ఎస్టాబ్లిష్ చేసాం. నిన్న ఇవాళ చూస్తే మాత్రం ప్రజల్లో విశేష స్పందన అయితే కనబడతా ఉంది. ప్రజలు కూడా డైరెక్ట్ గా ఇక్కడ రావడం జరుగుతా ఉంది. ఇప్పుడే చూస్తే నిదురుపాటు పిహెచ్ నుంచి ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అక్కడ ఉన్న ఒక 7 పేషెంట్ని తీసుకొచ్చేసేసి ఇక్కడ కౌంటర్ దగ్గరకు వచ్చేసి 4 కార్డియాలజీ చెకప్ కి, 3 మిగతా న్యూరాలజీ అని ఆర్థోపెడిక్స్ చెకప్ కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతా ఉంది. సో రాగల రోజుల్లో ప్రజలు మరింతగా ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని రిఫరల్ గా వచ్చే వాళ్ళందరూ కూడా ఈ కౌంటర్కి వస్తే ఇబ్బంది లేకుండా చూడటానికి ఇక్కడ మన వైద్య సిబ్బంది అయితే మాత్రం ఇక్కడ రెడీగా ఉన్నారు. మీరు హాస్పిటల్కి వచ్చేసి జనరల్ ఓపీకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్స్ కోసం లోపలికి వెళ్ళి మీరు ఇబ్బందులు పడద్దు. డైరెక్ట్ గా ఇక్కడికి వస్తే మన వాళ్ళు డైరెక్ట్ చేసేసి మీకు ఎక్కడెక్కడ ఏ పరీక్షలు కావాలో దగ్గరుండి చేయించడానికి వాళ్ళ నర్సింగ్ బృందం కూడా ఉంది. నర్సింగ్ స్టూడెంట్స్ కూడా మిమ్మల్ని అకంపెనీ అయ్యి, ఒక్కొక్క పేషెంట్ గా ఒక నర్సింగ్ స్టూడెంట్ అకంపెనీ అయ్యి మీకు ఎక్కడ కావాలంటే ఈఎన్టీ డాక్టర్ అంటే ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి, న్యూరాలజీ డాక్టర్ కావాలంటే న్యూరాలజీ డాక్టర్కి, కార్డియాలజీ కావాలంటే కార్డియాలజీ డాక్టర్ దగ్గరుండి తీసుకెళ్లి పరీక్ష చేయించుకొని తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ మందులు ఇచ్చేసేసి మీరు ఓపీగా ట్రీట్మెంట్ సరిపోయింది అనుకున్న వాళ్ళని వెంటనే మీ చేయి పట్టి నడిపించుకొచ్చిన మీ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్కి అప్పచెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోమని, ఇక్కడికి వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా కౌంటర్ గా దగ్గరకు వచ్చేస్తే మీకు ఇబ్బంది లేకుండా, ఈ హాస్పిటల్ ఎక్కడ పోవాలన్న ఆలోచన లేకుండా ఇక్కడ డైరెక్ట్ చేయడానికి ప్రతి ఒక్క వైద్య సిబ్బంది డాక్టర్ దగ్గర నుంచి నర్సింగ్ దాకా అందరూ ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఉంది. మేమైతే ఈ కౌంటర్ దాదాపు నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు చెప్పింది ఏంటంటే ఒక ఆరోగ్య శిబిరాల్లో, ఆరోగ్య కేంద్రాల్లో హెల్త్ క్యాంపులు కండక్ట్ చేసి అక్కడ ఐడెంటిఫై చేసిన ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మంచి వైద్యం అందాలి. మీరు చేయి పట్టుకొని నడిపించుకొని హాస్పిటల్ తీసుకొని వెళ్ళి దగ్గరుండి వైద్యం చేయించి మళ్ళీ చేయి పట్టుకొని తీసుకొని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టమని మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆదేశాల మేరకు మేము కూడా ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఒక సమాచార కేంద్రం, ఒక శిబిరం లాగా పెట్టడం జరిగింది. ఇది దాదాపు ఈ 2 నెలలు నవంబర్, డిసెంబర్ ఎండ్ వరకు కూడా మేము కంటిన్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రోజుకి వాళ్ళ దాదాపు 50 మంది పేషెంట్లు ఇవాళ ఒక్కరోజే మనకి వాళ్ళ నమోదు. ఇప్పుడు దాదాపు 12 కూడా కాలేదండి, 12 గంటల లోపే దాదాపు 50 మెంబర్స్ మనకి రిఫరల్ గా డిఫరెంట్ ప్రాంతాల నుంచి వాళ్ళు రావడం జరిగింది. రాగల రోజుల్లో మరింత మంది పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మిమ్మల్ని రిఫర్ చేసిన వాళ్ళని తీసుకొని వచ్చే ఏఎన్ఎంలు కానీ, అక్కడ ఉన్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్లకుండా డైరెక్ట్ గా ఈ శిబిరం దగ్గరకు వస్తే మీకు డైరెక్ట్ చేసేసి మీకు సరైన వైద్యం అందించడానికి, ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూడటానికి మా ప్రయత్నం అయితే మాత్రం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
పల్నాడు జిల్లా నర్సారావుపేటలో టీడీపీ శ్రేణుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. పల్నాడు జిల్లా టీడీపీ పార్లమెంట్ కార్యాలయం నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలతో పెట్టిన అక్రమ కేసులకు నిరసిస్తూ ఈ ర్యాలీ చేపట్టారు. టీడీపీ సానుభూతి పరుడు గంగారెడ్డి శ్రీనివాసరెడ్డిపై అక్రమ మద్యం కేసు బనాయించిన రొంపిచెర్ల ఎస్ఐ రవీంద్రను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చదలవాడ అరవింద్ బాబు టీడీపీ నేతలు మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యలతో ఈ ప్రభుత్వం టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం సిగ్గుమాలిన చర్యని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు, డాక్టర్ సెల్ ఉపాధ్యక్షుడు కడియాల వెంకటేశ్వరరావు, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల మాజీ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు యువత నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే తెలుగు యువత నాయకులపై పెట్టిన అక్రమ కేసు మీరు ఎంక్వైరీని బయట పెట్టలేరు, వాళ్ళ మీద కేసు పెట్టలేరు. కానీ మీ మనసుకైనా అర్థమైతే మీకు కలెక్టర్ గారికి అధికారులు అర్థమైతే మాకు అదే చాలు. సార్ మాకు అదే చాలు. సార్ మీరు అతను వచ్చి వాడు నా నమస్కారములు, ధన్యవాదాలు. ఈరోజు మీ సహచరుడు గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఒక లీలా మీడియా నడుపుతున్న వ్యక్తి, రిపోర్టర్, తనపై ఒక అక్రమ కేసు ఎలా బనాయించారో మీరందరూ తెలుసుకోవాలి. నిన్న ఉదయం ఏకుందామన్న ఇంట్లో నుంచి 5 గంటలకి తీసుకొచ్చి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టావు, పొలిటికల్గా నీకేమైనా ఎవిడెన్స్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని బెదిరించి మేమందరం వెళితే, పార్టీ కార్యకర్తలందరూ, నాయకులందరూ వెళ్తే 1 గంట సార్ ఎంక్వైరీ చేసి పంపిస్తాం, ఇట్లాంటివి జరిగితే తనకే ఇబ్బంది అది ఇది అని చెప్పి అతను నర్సరావుపేటకి రొంపిచెర్లకి 2-3 సార్లు తిప్పి చివరికి అక్రమ మద్యం కేసులో కేసు బనాయించారంటే ఈ పోలీసు వ్యవస్థ ఎంత దిగజారుతుందో మీరందరూ గ్రహించాలి. వీటన్నిటికీ కారణం ఈ వైసీపీ ప్రభుత్వం. ఈ వైసీపీ ప్రభుత్వంలో జరగని అక్రమాలు లేవు, అన్యాయాలు లేవు. మీడియా మ్యాన్ కూడా దారుణాలు చేస్తున్నారు, అది మీ అందరికీ ఎరుకే. ఈరోజు గంగిరెడ్డిపై 21 సీసాలు మద్యం దొరికిందని పెట్టడం అత్యంత దారుణమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు మద్యం వ్యాపారం తెలంగాణ నుంచి లారీలు మద్యం వ్యాపారం చేస్తున్నారంటే అది కేవలం వైసీపీ వాళ్ళు, వైసీపీ ప్రభుత్వం అండతో చేస్తున్నారు. ఈరోజు కల్తీ పాలు నర్సరావుపేటలో కల్తీ మందులు, కల్తీ పాలు జరుగుతున్నాయి అంటే అది వైసీపీ వాళ్ళ అండతోనే జరుగుతుంది. అదేవిధంగా అక్రమం మద్యంగా తెలియజేస్తూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ మేమందరం కూడా అక్రమ అరెస్టు శ్రీనివాసరెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు ఖండిస్తూ కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఎస్పీ గారిని కూడా కలుస్తాము. మరి గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక లీలా మీడియా రిపోర్టరు, ఒక సాధారణ వ్యక్తి కూడా కాదు. అటువంటి వ్యక్తి మీద సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు రొంపిచెర్ల ఎస్ఐ గారు అరెస్ట్ చేసి తీసుకొచ్చి రిమాండ్కి ఉంచడం జరిగింది. మరి 41 నోటీస్ ఇచ్చి ఆయన పంపిస్తానని చెప్పడం జరిగింది. మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రొంపిచెర్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆయన వెంటనే విడుదల చేస్తా అని చెప్పారు. అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్ట్ కాబట్టి వెంటనే రిలీజ్ చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా సాయంత్రం 7:30కి అక్రమంగా ఎక్సైజ్ కేసు పెట్టడం జరిగింది. మరి గోవా మద్యం 20 బాటిల్స్ ఉన్నాయి ఆయన దగ్గరని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఒక మీడియా మిత్రుడికి ఈ విధంగా అన్యాయం జరిగితే మరి మీడియా సోదరులు కానీ అందరూ కూడా స్పందించాలి. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో వ్యవస్థ అంతా కూడా స్పందించాలి. ఇవన్నీ కూడా అక్రమంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరుండి మరి గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద కేసు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు గమనించాలి. ఇవాళ శ్రీనివాసరెడ్డి అవ్వచ్చు, రేపు ఇంకో మీడియా సోదరు కావచ్చు. మరి వీటిని తప్పనిసరిగా మీడియా సోదరులు ఖండించాలి. అదేవిధంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం, విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ నిర్వహించారు. బుధవారం గుంటూరు నగరంలోని ఏబీవీపీ బంద్ పిలుపు మేరకు విద్యా సంస్థలు సంపూర్ణ బంద్ ప్రకటించాయి. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం, విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం 8న రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విఐఎస్ఎఫ్, ఏఐవైఫ్,
జిల్లా కార్యదర్శులు నాసర్జీ వలి మాట్లాడుతూ అనేక త్యాగాలతో విద్యార్థి యువజన నాయకులు 32 మంది ప్రాణ త్యాగాలతో ఎమ్మెల్యేల ఎంపీల పదవి త్యాగంతో ఏర్పాటైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకోవడాన్ని నిరసిస్తూ నవంబర్ 8 నాటికి 1000 రోజులు అవుతున్న సందర్భంగా అన్ని విద్యార్థి యువజన సంఘాల ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనడంతో పాటు నవంబర్ 8వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కి పిలుపునిచ్చామని తెలిపారు. లాభాలు వస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి స్థానిక యువతికి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయి, కాసిం, బన్నీ తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అలానే కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమం జరుగుతూ ఉంది. గుంటూరు నగర వ్యాప్తంగా బంద్ విజయవంతం అయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేట్ అప్పచెప్పే పనిలో ఉన్నారు. ఈ రోజు మేము ఏఐఎస్ఎఫ్ అడుగుతా ఉన్నాం, మీరు పనిచేస్తుంది పేదవాళ్ళ కోసమా లేదా ప్రైవేట్ వ్యక్తుల కోసం చెప్పి ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు విశాఖ ఉక్కు కార్మికులు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పని 1000 రోజులు దీక్ష చేస్తా ఉన్నారు. ఈ రోజు 1000 రోజులు చేరుకోవడం వలన వారి సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థ కేజీ పీజీ బంద్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, ఓ పక్క మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన సొంత జిల్లా కడప జిల్లాకి వెళ్లి 2019 డిసెంబర్ 23 చెప్పారు. 6 నెలల తర్వాత ఎలక్షన్స్ 6 నెలల తర్వాత అభివృద్ధి చేసేవాళ్లే నిజమైన సీఎం, ఎలక్షన్స్ 6 నెలలు వచ్చే విధంగా శంకుస్థాపన చేసేవాళ్ళు నిజమైన సీఎం కాదని చెప్పారు. ఈరోజు మేము ఏఎస్ ప్రశ్నిస్తా ఉన్నాం. 2019 డిసెంబర్ 23 మీరు కడప జిల్లాకి వెళ్లి బహిరంగ సభ పెట్టి ఈరోజు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామని చెప్పి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మరొకసారి చేశారు. ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1000 రోజుల నుంచి కార్మికులు దీక్షలు చేస్తా ఉన్నారు. ఆ దీక్షలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కేజీ టు పీజీ విద్యా సంస్థల బంద్ను నేడు నిర్వహించడం జరుగుతా ఉంది. ముఖ్యంగా కడపలో కూడా ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని ఆనాడు ఎన్నికల హామీల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నరేంద్ర మోడీ గారు కూడా విభజన హామీల్లో పేర్కొన్నారు. కానీ నేటికి కూడా దాదాపు 9 సంవత్సరాలు విభజన హామీలు కూడా నెరవేర్చకపోగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు నక్కజిత్తులు వేషాలు వేస్తున్నా సరే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు కూడా స్పందించబోవడం దారుణము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద స్పందించాలా, దీని మీద పోరాటం చేయాలా. అదేవిధంగా నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మోడీజీ और एक बार आना ये देश को అని చెప్తా ఉన్నారు. ఈ యొక్క దేశకో కాదు, ఈ యొక్క రాష్ట్రాన్ని గురించి కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ అమ్ముతున్నందుకు 3వ నరేంద్ర మోడీ అధికారంలోకి రావాలా. రాష్ట్రంలో ప్రధాన హామీ ప్రత్యేక హోదా. అఖిల భారతీయ జన సమైక్య అఖిల భారతీయ సమైక్య రాష్ట్ర పిలుపులో భాగంగా ఈ రోజు గుంటూరు జిల్లా బంద్ విజయవంతం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు ఏసీ కాలేజ్ దగ్గరికి వచ్చి బంద్లో ఉన్న పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాని యొక్క మూల ఉద్దేశం కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని, వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ యథావిధిగా కొనసాగించాలని 33 మంది విద్యార్థులు 64 మంది పార్లమెంట్ అసెంబ్లీ సభ్యులతో ఏర్పాటు చేసిన విశాఖ ఉక్కుని వాళ్ళ బాబుగాడు సొత్తేనట్టుగా 3,55,000 కోట్ల రూపాయల ఒక సంపదని 13,000 కోట్లకి అనిల్ అంబానీకి, ముఖేష్ అంబానీకి దానదత్తం చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువత మొత్తం కూడా కన్నెర చేస్తా ఉన్నారు. ఇదే గనక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గనక ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీజేపీకి వంత గనక పడితే మీకు 175 కాదు 17 సీట్లు కూడా రావని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, యువకులు మొత్తం కూడా భావిస్తా ఉన్నారు. ఇప్పటికైనా 25 మంది ఎంపీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళు కళ్ళు తెరిచి అధిక ధరలకు ఎరువులు, పురుగు మందులు అమ్ముతున్నట్లు పల్నాడు జిల్లా మాచవరంలో విజిలెన్స్ అధికారులకు సమాచారం రావడంతో బుధవారం పల్నాడు జిల్లాలోని మాచవరం మండల మొజ్జంపాడు గ్రామంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అధిక ధరలకు విక్రయిస్తున్న పలు షాపులను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. మొజ్జంపాడు గ్రామంలోని వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ పై విజిలెన్స్ అధికారులు తనిఖీ చేయగా యూరియాను అధిక ధరకు విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ లో బెనేవియా 20 పురుగు మందుల డబ్బాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 57,000 ఉంటుందన్న అధికారులు తెలిపారు. మరో బృందం పల్నాడు జిల్లాలోని వివిధ షాపును తనిఖీ చేసింది. అక్కడ అధిక ధరలకు డిఏపి ఇతర ఎరువులు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో 2 లక్షల విలువ గల ఎరువులను సీజ్ చేశారు. నకిలీ మందులు సరఫరా చేసిన బాసం గోపిరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు రమణ్ కుమార్, విజిలెన్స్ ఎస్ఐ రామచంద్రారెడ్డి, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
shop owner as well as इधर 20 पकड़ा मैडम ये वो विजिलेंस है बोलते हैं उनको मिला है సపోర్టింగ్ ఉంటే కేసు పడి మీ కంపెనీకి సంబంధించిన ఎవరు తెచ్చారో వాడు బయటకు వస్తాడు నాకు మా అయ్యో గారు కేసు పెట్టి అంతేనా ఎలక్ట్రానిక్ ప్రింట్ అమ్మా ఎవరండి ఎవరు ఆంధ్రప్రదేశ్ మహిళా సామాఖ్య జిల్లా 15వ మహాసభలు రెంటాల కుమారి అధ్యక్షతన గుంటూరు కొత్తపేట మల్లయ్య లింగం భవన్లో ఘనంగా నిర్వహించారు. సభ ప్రారంభం ముందు మహిళా సామాఖ్య పథకాన్ని మహిళా సామాఖ్య సీనియర్ నాయకురాలు సంగిరెడ్డి వాణి ఆవిష్కరణ చేశారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మహిళా సామాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దుర్గా భవాని పాల్గొన్నారు. అనంతరం సభను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ మహిళా సంక్షేమమే ధ్యేయంగా, సాధికారతే లక్ష్యంగా విద్య, వైద్యం, ఉపాధితో పాటు కుటుంబ, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ పేద, దళిత, మైనార్టీ వర్గాలకు మెరుగైన జీవితం కోసం, నిర్ణయాధికారంలో మహిళలకు భాగస్వామ్యం కోసం నిరంతరం ఆంధ్రప్రదేశ్ మహిళా సామాఖ్య పోరాటం కొనసాగిస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో శివకుమారి, అంకమ్మ, షేక్ అసాబి, చిన్ని శివకుమారి, కోట లలిత పద్మిని, రమణ, భవానీ, లక్ష్మి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య గుంటూరు జిల్లా మహాసభ ఈరోజు జరిగింది. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర 15వ మహాసభలు ఈ నెల 17, 18, 19 తేదీల్లో నంద్యాలలో జరుగుతున్న నేపథ్యంలో ముందుగా ఈ మహాసభ జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయంగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ సమాజంలో సగభాగం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా కూడా మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి. అధిక ధరలతో మహిళలు సతమతమవుతూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వలన మహిళల పరిస్థితి మరింత దెబ్బతినే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధి ప్రదర్శించట్లేదు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లో ధరలు తగ్గిస్తూ ఉన్నారు. వాటితో పాటు మహిళలకి చట్టసభలో 33% రిజర్వేషన్ అమలులో తీసుకొస్తానని చెప్పారు. కానీ 100 రోజుల్లో ధరలు తగ్గించుకోగా ఇవాళ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏ వస్తువు కొనడానికి కూడా అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహిళా రిజర్వేషన్కి వచ్చేటప్పటికి అట్టహాసంగా గత నెలలో మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో అయితే ప్రవేశపెట్టారు తప్ప దాని అమలుకు మాత్రం చిత్తశుద్ధి ప్రదర్శించట్లేదు. జనగణన తర్వాత లేకపోతే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఈ రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే ఇప్పటి వరకు 2021 జనగణనే జరిగినప్పుడు ఇవాళ మళ్ళీ జనగణన స్టార్ట్ చేయకుండా ఇంకా ఎప్పటికీ ఇది పూర్తి చేస్తారు. 2011 జనాభా లెక్కలే
2019 వరకు సరిపోతే 2027 జనాభా లెక్కలు ఎప్పుడు చేస్తారు ఇంకా? అంటే 10 సంవత్సరాలకు కూడా ఈ బిల్లు అమల్లోకి తీసుకొచ్చే పరిస్థితి కనిపించలేదని కేవలం మహిళల ఓట్లు పొందడం కోసం కుట్రపూరితంగా నరేంద్ర మోడీ ఇలాంటి నిర్ణయం తీసుకునే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ప్రభుత్వ విధానాలు మహిళలకు ఇబ్బంది పెట్టే నేపథ్యంలో ఈ నరేంద్ర మోడీ విధానాల పూర్తి వ్యతిరేకిస్తాను. అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పేరుతో మద్యాన్ని నిషేధిస్తామని చెప్పారు. ఇవాళ వరకు మద్య నిషేధానికి చిత్తశుద్ధి ప్రదర్శించకపోగా స్వయంగా ప్రభుత్వ మద్య షాపులు చాలా దురదృష్టకరమైన విషయం భావిస్తూ ఉన్నాం. మద్యాన్ని 40 సంవత్సరాలు తాకట్టు పెట్టిన గండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ స్టార్ హోటల్కే పరిమితం చేస్తామన్న పెద్ద మనిషి వీధికి గల్లీకి కూడా మద్యం షాపులు తెరిచి మద్యంలో తాగండి, తోకండి, మీ కుటుంబాలు నాశనం చేసుకోండి, అత్యాచారాలు పెరగడానికి ఆస్కారాలు ఇవ్వండి, మహిళల పుస్తులను తెంపండి అనే దృష్టితో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న దాన్ని నిరసిస్తూ ఉన్నాం. ఇవాళ మహిళలకు ఏదైతే అన్యాయంగా అక్రమంగా వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నా, దోపిడీలు జరుగుతున్నా, దౌర్జన్యాలు జరుగుతున్నా పట్టించుకోకుండా నిమ్మక నిధులుగా వ్యవహరిస్తూ చట్టాలు సక్రమంగా ఇంప్లిమెంట్ చేయని పరిస్థితులు ప్రభుత్వాల మీద వాటన్నింటి మీద ఈ రాబోయే నంద్యాల మహాసభల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు సమాయత్తమవుతూ ఉన్నాం. అధిక ధరలు తగ్గించాలని, అత్యాచారాలు కంట్రోల్ చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని, ఆ నెరవేర్చిన పరిస్థితుల్లో మహిళలే పెద్ద ఎత్తున బుద్ధి చెప్పే విధంగా కూడా మహిళా సమైక్య పోరాటానికి సమాయత్తమవుతుంది. అలాగే వాళ్ళకి వంట గ్యాస్ ధరలను తగ్గిస్తూ 500కి గ్యాస్ బండ్ ఇవ్వాలని, వితంతువులకి వృద్ధులకి ఇచ్చే పెన్షన్ 6,000 రూపాయలని, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ 7,000 ఇవ్వాలని చెప్పేసి మహిళా సమైక్య పోరాటంలో భాగంగా ముందుకు సాగుతూ ఉంది. జిల్లా మాచవరం మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆధ్వర్యంలో జగనన్నకు చెబుతాం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు విచ్చేసి తమ సమస్యలను అర్జీల ద్వారా కలెక్టర్లకు అందించారు. వెంటనే కలెక్టర్ శివశంకర్ సంబంధిత అధికారులను సమస్యలను పరిష్కరించవలసిందిగా ఆదేశించారు. మరికొన్ని సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి న్యాయం జరిగేలా చేశారు. కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఆర్టీఓ రామాకాంత్ రెడ్డి, డిఎల్డిఓ గబ్రు నాయక్, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రెండో పాయింట్ ఏంటంటే సరిహద్దులో వాళ్ళందరూ కూడా 98% అవ్వాల్సింది. అది రిటర్న్ అయినట్టు తీసుకుని అప్పుడు అందరికీ కలిపి ఇప్పుడు సరిహద్దులు ఎవరికి ఎంత ఎక్స్టెంట్ వస్తుంది దాన్ని వర్క్ చేయాలి. వాటి కానీ ఎవరికి నచ్చినట్టు అది ఎక్కించేసుకోవటం కాదు. ఇప్పుడు జెన్యున్ అని అన్నారు చెప్పట్లేదు. ఇలా మాట్లాడే విధానం మాకు నచ్చట్లేదు సార్. నువ్వు నా దగ్గర మాట్లాడే విధానం నచ్చలేదు. ఏం చేయాలి? స్మాల్లో అలా తాకలేని బాగా చెన్నైపల్లి ఈ స్పందన కార్యక్రమానికి ఇచ్చేశారు. వారికి మన మండలం తరఫున స్వాగతం, సుస్వాగతం. దయచేసి కొంతమంది ఇట్రండి.
మనం పోలీసు వారు మాచారం ఒక మండల స్థాయి నాయకుడు ఒక గ్రామ నాయకుడు కలిసి మాకు ఈ యాక్సిడెంట్ కేసులో ఆ గురునాథన్ కాడ డబ్బులు కమిషన్ తీసుకొని నాకు ఒక రాకుండా చేసిందండి. రాకుండా చేసిన బండి కాదు కలియమంటే పోలీసు వారు నన్ను కేసులను పిలిచి నన్ను బెదిరిస్తానండి. ఇక్కడ మండల స్థాయి వైసీపీ నాయకులు గ్రామ స్థాయి వైసీపీ నాయకులు నాకు అన్యాయం చేశారండి. చూడండి నా జీవితం నాశనం. వాడి కాడ 5 లక్షలు తీసుకున్న ఎస్ఐ గారు మండల నాయకులు నాకు రూపాయి లేదండి. నేనేం చేయాలండి? 6 నెలలు అండి, నాకు 8 నెలలు నేనేం చేయాలి చెప్పండి? ఒక వైసీపీ నాయకుడు మండల స్థాయి నాయకుడు గ్రామ నాయకులు 5 లక్షలు. ఎవరు డిఎస్పీ కానీ ఎస్పీ కానీ ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదా? నేను ఎస్పీ గారికి మన గురించి దాచిపల్లి సీ గారికి పోతే తను ఒక 50 ఇప్పించండి. మనతో నన్ను జాగ్రత్త బండి కాదు కానీ మీరు ఇన్సూరెన్స్ పెట్టుకున్నారంటే అసలు నా మీద కేసు పెడతాను పోలీసు. నేను బైక్ మీద వస్తాను. నన్ను అశోక్ లైలాండ్ గుర్తింది మాచవరం ఎస్ఐ గారే. బెస్ట్ ఎఫర్ట్స్ మన జిల్లా ప్రోగ్రెస్ కోసం మనం పని చేయాలని చెప్పి ఆ ప్లెడ్జ్ అనేది చేయడం జరిగింది. ఆ ప్లెడ్జ్ని మీ మండలానికి ఆ జిల్లా పేర్లు మండలంలో పెట్టి మీ శ్రీకృష్ణ దేవరాయలు గారు ఇక్కడ కూడా చేయించారు. ఇట్స్ వెరీ గుడ్. నెక్స్ట్ టైం నుంచి మనం ప్రతి జేకేసీలు కూడా ఇది మనం చేయిద్దాం. ఇద్దరు కలిపి ఒక బార్డర్ ఇన్సిడెన్స్ మీటింగ్ అని ఒకటి పెట్టాలన్నాం. అది ఈరోజు 1:15 అక్కడ ఉంది నల్గొండలో దామచారు. మన దగ్గర వచ్చే ఏ అప్లికేషన్ కూడా బిఎన్ఎస్ అనేది వెళ్ళకూడదు. ఒకటి ఏంటి చెప్పారు? ఒకటి బిఎన్ఎస్ అనేది వెళ్ళకూడదు. 2 క్వాలిటీ డిస్పోజల్ ఉంటారు. అంటే క్వాలిటీ డిస్పోజల్ అంటే మీరు వచ్చారు ఆ టైం మళ్ళీ మీకు వేస్తాను మీకు అది చేస్తానని చెప్పి ఏదో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి క్లోజ్ చేసేయడం, ఏదో ఫోటో పెట్టి క్లోజ్ చేసేయడం అలా కాకుండా మనసు పెట్టి ఆ సమస్యలతో వాళ్ళు వచ్చారు కాబట్టి అన్నీ మనం చేయలేము. కొన్ని డబ్బులతో ముడిపడి ఉంటాయి, కొన్ని ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ముడిపడి ఉంటాయి. అన్నీ మనం చేయలేము. కానీ మనం చేయగలిగేవన్నీ కూడా మంచిగా స్పందించి క్వాలిటీతో డిస్పోజ్ చేయాలి. మనం చేయలేని వాళ్ళకి ఏవైతే ఉంటాయో మనకి ఎవరో సపోర్ట్ తీసుకుంటూ అవుతుందో ఆ సమస్య మనకి జేకేస్ అనేది సక్సెస్ అయ్యాయి. ఈ 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టారు. ఓకే. సో ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు 1 by 1 పంపించారు. సమస్య ఎవరైతే వచ్చారో వాళ్ళు పంపించారు. స్పందనలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పౌరులు కావాల్సిందిగా కోరుతారు. ఇవండి బులెటిన్ విశేషాలు.